హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాణమునకు దేవుడు సేద తీర్చేవాడుగా ఉన్నాడు. నీ కష్టంలో, నీ చింతలో, నీ బాధలన్నిటిలో కూడా ఆయన నీ భారం మోసేవాడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. విశ్వాసులుగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి నమ్మి ఆయన్ని ఆశ్రయించి ఆయన ప్రార్థన చేసి ధైర్యంగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటామే. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధితో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటామే. ఆయన్ని అనుసరించటమే. ఆయన్ని అనుసరించి ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయనతో నడుస్తూ ఉంటే పిల్లారా, ఆయన్ని స్థితిగతులన్నిటిని మార్చి నేను ఆశీర్వాదకరంగా చేస్తాడు. పిల్లరా, నిజమైన ఆశీర్వాదం దేవుల్లో ఉంది తప్ప ఇంకా దేనిలో లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినది రాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినది నీ దగ్గరికి దాని పరిపూర్ణత క్రీస్తులోనే ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీ ప్రాణములకు సేద తీర్చబడాలి, మీకున్న ఆయాసం అలసట తీర్చబడాలి, మీ కష్టాల్లో మీరు బయటికి రావాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయనే వాటన్నిటికంటే గొప్పవాడు. ఆ కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ఆ పరిస్థితులకన్నిటికంటే ఆయన బలవంతుడు. ఆయన వాటన్నిటినీ అణిచి వాటి పైన నిన్నుంచే దేవుడుగా ఉంటాడు. ఆయన నీకు క్షేమమును, విజయమును, గొప్ప ఆ ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి వాగ్దానము ఏమండి? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. కట్టుదును నీలములతో నీ పునాదులు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ప్రయాసపడి అంటే ఎవరు? ఆయాసపడేవాళ్ళేగా, అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను త్రోసివేయలేదే. నీవు గాలి వాన చేత కొట్టబడుతున్నావని, నువ్వు శ్రమలో నలగొట్టబడుతున్నావని ఆయన నీ వైపు చూసి, నీకు ఆదరణ లేదని నీ వైపు చూసి ఆయన ఎందుకు కనికరపడి ఆయన నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను నీలాంజనములతో నీ కట్టడాలు నేను కడతాను, నీలములతో నీకు పునాదులు నేను వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో అన్నాడు ఇది? గాలి వాన చేత కొట్టబడింది. గాలి వాన చేత కొట్టబడితే ఇల్లు ఏమవుతాయి? మొన్న అమెరికాలో అవి వచ్చినాయి ఏమండి, ఆ ఫైర్ కాదు, మొన్న మళ్ళీ వచ్చినాయి తుఫాన్లు, సుడిగుండాలి, టోర్నాడోస్ ఇది అంటారట ఏమండి. కొన్ని లక్షల మంది ఇది అయిపోయారు దాన్ని. అప్పటికి గాలి వానలు వస్తే ఇప్పుడంటే లాభాలు, ఇదివరకు పూరీలు ఉండే, మొత్తం ఏమైపోయాయి? ఈరోజు జీవితంలో వచ్చి గాలి తుఫాన్లకి కుటుంబాల జీవితాలు ఏమైపోతున్నాయి? ఇదే అయిపోతున్నాయి. ఇలా పడి ఉన్న నీతో చెప్తున్నాడు ఆయన, ఆదరణ లేకున్నదానా, పట్టబడి ఆదరణ లేకున్నదానా, నేనేం చేస్తాను? ఏం చేస్తాను చెప్పండి? వద్దా మీకు? మాకేం వద్దులే అన్నట్టుగా మౌనంగా ఉంటున్నారు. ఇది హల్లెలూయా. ఏం చేస్తానంటున్నాడు? నీలాంజనములతో నీ కట్టడాలు కడతాను, నీలములతో నీకు మాణిక్యమణులతో, హల్లెలూయా, సూర్యకాంతములతో నీ గుమ్మములు, ప్రశస్తమైన రత్నములతో, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆదరణ అది. దేవుడు ఈ రీతిగా నిన్ను సేద తీర్చేవాడుగా ఉన్నాడు. ఈ రీతిగా నిన్ను సేద తీర్చి, నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి ఏమండి నిన్ను కడతాడు ఆయన. ఇందాక నేను చెప్పాను ఒక యవనస్తుడి గురించి, సాతానికి వెళ్తున్నాడని వెళ్తే సాతాను అది చేశాడు. అదే యేసుకి ఇచ్చినట్టయితే ఆయన నిన్ను ఎలా కట్టేవాడేమో, నిన్ను నీలాంజనములతో కట్టేవాడేమో, నిన్ను నీలములతో నీకు పునాదులు వేసేవాడేమో ఆయన. నువ్వు రత్నాలతో పొదిగించబడి విలువైన రత్నంగా ఏమండి నీ జీవితంలో నువ్వు ఉండేవాడివేమో. ఒకసారి ఆలోచన చేయండి నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి.
మీరు అలా కట్టబడాలి, నా జీవితం అలా కట్టబడాలి, నా బ్రతుకు అలా కట్టబడాలి, నేను అలాగ ఉండాలి, నేను అలా ఆశీర్వదించబడాలి అనుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి రాను. దేవుని దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీ జీవితాన్ని కడతాడు. ప్రార్థన చేయి. ఏమండి, ఆయన బలిపీఠాన్ని ఆశ్రయించు, ఆయన సన్నిధిని ఎదుకో, ఆయన్ని ప్రేమించి ప్రార్థించి నువ్వు ప్రార్థన చేయి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. పిల్లరా, ఆయన సంవత్సరములు జరుగుతుండగా ఏమండి నీలో ఆయన కార్యాలన్నీ నూతనమవుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులు మారుతాయి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అర్థమవుతుందా? ఇదేం మ్యాజిక్ లాగా ఒకసారిగా ఇటు తిట్టే ఏమవదు. అర్థమవుతుందా? ఆయన చిన్న చిన్నగా నిన్ను కట్టుకుంటూ వెళతాడు. ఒక రోజున నువ్వు పర్వతం పైన ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కట్టబడిన రత్నాలతో పొదిగించబడిన దానిగా నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఆదరణ లేకుండా నీకు ఇస్తున్న దేవుని వాగ్దానం ఇది. నీ ప్రాణమునకు సేద తీరుస్తూ ఆయన ఇస్తున్న కార్యం ఇది. అది నీకు కావాలి అంటే దేవునిలో నీవు ఉండు, దేవుని దగ్గరికి నువ్వురా. పిల్లరా, ఆచారాన్ని వదిలి ఆధ్యాత్మికతను నేర్చుకో. సరిగా దేవునిలోకి నువ్వు వస్తే ఏమండి తప్పక ఆయన కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.